దోసలు
సార్లకు, టీచర్లకు, పెద్దలకు సన్మానాలు, దోస్తుల ఉపన్యాసాలు, ఆటలు, పాటలు అన్నీ ఉంటాయి. చూడుర్రి, నేను కూడా మీతో కలిసి కూర్చుండి చూస్తా. మన పూజలు, గౌరవనీయులు, మన ఉపాధ్యాయులని సభపైకి ఒక్కొక్కరిని ఆహ్వానిస్తాము. దానికి మన పూర్వ విద్యార్థులు వాళ్ళకి బొక్కెతో సన్మానించి ఇక్కడ ఆశీర్వాదం రావాలని కోరుతున్నాను. ముందుగా గౌరవనీయులు పూజ్యులు శ్రీ విశ్వాసరెడ్డి సార్ గారు వేదికపైకి రావాలని కోరుతున్నాను. అతనికి గౌరవించేందుకు అంజయ్య విశ్వాసరెడ్డి సార్ గారిని శాల్వతో సత్కరించాలని మా పూర్వ విద్యార్థి అంజయ్య గారిని కోరుతున్నాను. అందరి కర్తరాలతో చప్పట్లతో మనము సార్ని సన్మానించుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ మైక్. మా కోరికను మన్నించి ఆహ్వానించి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మా పూర్వ విద్యార్థులు దర్శన్ గౌడ్, రమేష్ గారు సత్కరిస్తున్నారు. మన కర్తార్థంతో వాళ్ళని ముందు ఇక్కడికి రమేష్ సార్ గారిని వేదికపైకి రావాలని కోరుతున్నాను. అతను తీసుకురావడానికి సాయినాథ్, భూషణ్ అండ్ చంద్రశేఖర్. చప్పట్లతో మనము వాళ్ళని వేదికపైకి ఇటొచ్చి సన్మానించాలని కోరుతున్నాను. ధన్యవాదాలు సార్, మా కోరికను మన్నించి వచ్చినందుకు. ధన్యవాదాలు సార్. తర్వాత గౌరవనీయులు మేడం స్వర్ణకుమార్ గారిని వేదికపై తీసుకురావడానికి సావిత్రి, సుజాత, స్వప్న, గంగమణి మ్యాక్సిమం ధన్యవాదాలు మేడం. ఆహ్వాన్ని మన్నించి మా సిల్వర్ జూబ్లీకి వచ్చి మా పూర్వ విద్యార్థులను ఆస్వాదించడానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. శ్రీకాంత్ సార్ గారు. థ్యాంక్ యూ సార్. మన కార్పొరేటర్ సౌజన్య రాజశేఖర్ రెడ్డి గారు వేదిక రావాలని ఆదేశిస్తున్నాం. మీరు మాకు సీనియర్స్ స్కూల్లో కాబట్టి మీరు ఎప్పుడూ మార్గదర్శకులే. మీరు స్టేజ్ సో ఇప్పుడు ప్రవీణ్, సంతోష్, సిహెచ్ సంతోష్, లింగం, డి రవి, పెద్దలు చిట్టి సాయిరెడ్డి గారు, సర్పంచ్. మేము 30 years బ్యాక్ ఎప్పుడైతే 91, 92, 1991, 92 ఆ టైంలో ఆయన సర్పంచ్గా ఉన్నారు. భూషణ్, పవన్,
రెడ్డి గారు వేదిక మీదకి రావాలని కోరుతున్నాము. ఇప్పుడు ప్రవీణ్ ప్లస్ మన పూర్వ విద్యార్థినిలు రండి. ఎవరైతే వసంత, కవిత, లక్ష్మి, కవిత అగైన్. శేఖర్ రెడ్డి అంకుల్, అంటే మేము ఈ పాఠశాలలో 5 సంవత్సరాల విద్యను అభ్యసించినప్పుడు విద్యా కమిటీ చైర్మన్గా కూడా సేవలు అందించారు. ఆ టైంలో మా యొక్క అవసరాలను తెలుసుకొని ఆ డెవలప్మెంట్కి చాలా సహకారం చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. మీ యొక్క హెల్ప్ అనేది మాకు ఇప్పటికీ గుర్తుంది. అందుకే మా పూర్వ విద్యార్థి ఆత్మీయ సమ్మేళనంలో మీరు కూడా భాగస్వామ్యం కావాలని మా ఆహ్వాన్ని మన్నించి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఓకే, సారెడ్డి కృష్ణ అండ్ మన తోటి విద్యార్థినులు కుస్మాంజలి అండ్ వాళ్ళు మంగమ్మ, మీరే వాలంటీర్గా రండి. ఇక మనము పరిచయం చాలా 25 years తర్వాత కలిసిన కాబట్టి పేర్లు గుర్తు రావడం కష్టం. కాబట్టి మీరే వాలంటీర్గా పైకి వచ్చి సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దలకి, గౌరవనీయులకి మా ఆహ్వాన్ని మన్నించి మా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 10వ తరగతి బ్యాచ్ 1996-97 సంబంధించి మేము కలవడానికి ఒక ప్రోగ్రాం నిర్వహించుకొని మీ అందరికీ ఆహ్వానం పంచే దాని ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. దానికి మనం చప్పట్లతో వాళ్ళకి కృతజ్ఞతలు చేయాలి. ఆల్మోస్ట్ 25 సంవత్సరాలు నేను మన స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే లాస్ట్ 15 years నుంచి ఆ తెలుగు మర్చిపోవడం అవుతుంది. అది మన దౌర్భాగ్యం. ఎందుకంటే మనకు గ్లోబలైజేషన్ వల్ల మన కాంపిటీటర్ని తట్టుకొని అవన్నీ మాట్లాడుతుంది. నేను సాధ్యమైనంత తెలుగులోనే మాట్లాడడానికి ట్రై చేస్తాను. తప్పులంతా క్షమించండి. గురువుల ముంగట చాలా భయం వేస్తుంది నాకు మాట్లాడడానికి. ఎందుకంటే అదే మీరు తీస్తుండాలి, మేము నేర్చుకుంటుండాలి సార్. అదే గురువు శిష్యుల అనుబంధం. సో మనకి ఆల్మోస్ట్ 25 years అయింది. ఈ 25 years జర్నీలో మనం కొంతమంది మా పూర్వ విద్యార్థులను, మళ్ళీ మా పూర్వ ఆచార్యులని కొంతమందిని మిస్ చేసుకున్నాం కాలక్రమంలో. వాళ్ళకి ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దామని కోరుతున్నాను. అందరూ ఒక 2 నిమిషాలు నిలబడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళ ఆత్మకి శాంతి కుదరాలని, వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళ బ్లెస్సింగ్స్ మనపై ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్.
తీసుకొని మనని ఈ విధంగా మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన ఇండివిజువల్ సిచ్యువేషన్ బట్టి మనం ఉన్న స్టేటస్ని బట్టి ఈ విధంగా మనం ఇక్కడ కలుసుకోగలుగుతున్నామంటే నిజంగా ఆ క్రెడిట్ అంతా ఇలాంటి గొప్ప గురువులకి చెందుతుందని నేను అనుకుంటున్నాను. సో నేను ఎక్కువ టైం తీసుకోకుండా ఇంకా ఆల్మోస్ట్ 25 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంగణంలో కలుసుకుంటున్నాం. కాబట్టి నా తోటి విద్యార్థులకు ఒక్క నిమిషం టైంలో క్విక్గా ఇంట్రడక్షన్, మీరు, మీ భర్త, భార్య పేరు, పిల్లలు ఏం చేస్తున్నారు అది చెప్తుంటే మన అందరికీ ప్లస్ మా గురువు గారికి కూడా తెలుస్తుంది మనము ఎక్కడున్నాం ఏంటి అనేది. మీరు ఎవరు ఏది బాధపడాల్సిన అవసరం లేదు. మనం వ్యవసాయం చేసిన గొప్ప వాళ్ళమే, కింద జాబ్ చేసుకున్న గొప్ప వాళ్ళమే, చిన్న ఏజ్ చేసుకున్న గొప్ప వాళ్ళమే. మనము స్టేటస్ కాదు, మనం ఎక్కడి నుంచి వెళ్ళాం, ఎక్కడున్నామన్న ఇంపార్టెంట్ కాదు. మళ్ళీ ఇట్లాంటి కల్మషం లేని జీవితంకి వచ్చి ఒకరోజు స్పెండ్ చేస్తామంటే అదే చాలా సంతోషం మనకి.